నాకు కోపం వచ్చింది. మీసాలు పెంచుకొని కళ్ళు ఎర్రగా పెట్టుకుని ఒక 2 సంవత్సరాలు అంత మాట్లాడలేదు నేను. ఒకే ఆఫీసులో ఆయన క్యాబిన్లో కూర్చొని నన్ను చూస్తూ ఉంటాడు, ఏంది వీడితో ప్రవర్తిస్తున్నాడని చెప్పి. నేను ఎవరిని దాసుని, నేను క్లర్కు, గుమస్తా, అంటే ఆఫీస్ డబ్బంతా దగ్గర ట్రెజరర్గా, క్యాషియర్గా ఉంటాను. ఆయనకు జీతం ఇచ్చేది నేనే. నాకు ఇవ్వకుండా ప్రమోషను ఆడికి ఎందుకు ఇచ్చాడు అని చెప్పి కోపం పెంచుకుని ఆయనతో మాట్లాడుకుని మానేశాను. ఒకరోజు ధైర్యం తెచ్చుకుని, సార్ నాకు టైం ఇవ్వండి, ఇంత మాట్లాడాలని చెప్పిన, నాకు సమయం ఇవ్వండి. ఇప్పుడు కాదు, ఇప్పుడుండే విక్టర్ పాల్ వేరు, అప్పుడు పరిస్థితి వేరే. మీకు సమయం ఏంటంటే ఏంటి అన్నాడు, మీతో పర్సనల్గా మాట్లాడాలి అంటే టైం ఇచ్చాడు. టైం ఇచ్చి పిలిపించాడు. క్యాబిన్లోకి వెళ్ళాను. నన్ను కూర్చోమన్నాడు. నేను నిలబడి చెప్దాం అనుకున్నాను, కానీ ఆయన కూర్చోమన్నాడు. కొంచెం చల్లబడిపోయినప్పటికీ కూర్చోమనేసరికి చల్లబడింది వాతావరణం. అయినా కూడా కోపం ఉంది నాకు, వ్యసనం, లోపల వ్యసనం ఉంది. బాగా 1.5 సేపు వాయించి పడేశాను. ఒక మాట అన్నాడు, విక్టర్ పాల్, నువ్వు వినడం నేర్చుకోవాలి, నువ్వు మాట్లాడడం నేర్చుకున్నావు కానీ వినడం నేర్చుకోలేదని చెప్పినప్పుడు అప్పుడు చెప్పాడు, నేను ఈ స్థానంలో నేను ఎందుకు పెట్టానో వాడికి ఎందుకు ప్రమోషన్ ఇచ్చినట్టే, నీ అంత పని వాడు చేయలేడు. నువ్వు ఈ స్థానంలో నీకే సూటబిలిటీ. ఈ డబ్బు లెక్క కొన్ని కోట్ల రూపాయలకి నేను లెక్కలు కట్టాలి, అమెరికా హెడ్ క్వార్టర్స్కి నేను స్టేట్మెంట్స్ పంపాలి. ఈ పని ఎవడు చేయలేడు, ఈ పని నువ్వు మాత్రం చేయగలవు, అందుకని నువ్వు ఇక్కడే ఉండాలి. నీకేదో ప్రమోషన్ ఇస్తున్నట్టుగా నువ్వేం భావించవద్దు. అడిగే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నమ్మకస్తుడివి. ఈ డబ్బు, ఈ దశకం, ఈ లెక్కలు నువ్వు మాత్రం చేయగలవు. ఎన్ని ఆడిటర్స్, ఎంతమంది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్, గవర్నమెంట్, సిబిఐ వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ లెక్కలు నేను జవాబులు చెప్పాలి. ఒకటి ఫారిన్ నుంచి ఫండ్స్ వచ్చాయి కాబట్టి అన్ని లెక్కలు చెప్పాలి. ఆ పని అందరూ చేయలేరు, నువ్వు మాత్రమే చేయగలవు. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, అతనికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఈ సీట్లోనే ఉండాలి, దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు ఇస్తాడని చెప్పి అని చనిపోకముందు నన్ను ఆంధ్ర రాష్ట్రానికి డైరెక్టర్గా చేసి చచ్చిపోయాడు. చనిపోకముందు ఒక 6 నెలల ముందు ఆర్డర్ వేసేసి ఆడికి వేరే పోస్ట్ ఇచ్చి ఆడి స్థానంలో నాకు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండే రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ చేసి చనిపోయాడు. దేవుని సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయిలో నేను తొందరపడ్డాను. దైవజనుడు నన్ను అర్థం చేసుకున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. నేను నాకు బంధువుని కాదు, మా ఊరు కాదు, మా ప్రాంతం కాదు, ఏది కాదు, ఆయనకు ఏ సంబంధం లేదు. నేను ముగించక ముందు గమనించండి, నీవు మనమందరం దేవునికి దాసులం, మనమందరం అండి ఆయన పిల్లలమే. ఆయన కృప చేత మనం భార్యలమయ్యాం, భర్తలమయ్యాం, తండ్రులమయ్యాం, తల్లులమయ్యాం, కుమారులమయ్యాం, కుమార్తెలమయ్యాం. ఆయన మనం ఏమై ఉన్నామో ఆయన కృపై ఉన్నాం. అయితే మనం ఒకటి గ్రహించాలి, దేవుడు మనందరికంటే పెద్దోడు, ఆయన యజమానుడు, మన దాసులం. హల్లెలూయా. ఇన్ ఏ సెన్స్ వి బికమ్ సర్వెంట్స్. దాసులమైతే యజమానులాగా ఉండొద్దు. యజమానుడు యజమానులాగా ఉంటాడు, దాసుడులాగా ఉండాలి. మనం దాసులమని ఒప్పుకుందామా? తప్పులేదు. దేవుని దగ్గర దాసులమే కదండి, దాసులమైతే మంచి పనివారి వాళ్ళే ఉందాం, నమ్మకమైన పనివారిలాగా ఉందాం, యజమానిని సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం. మీరు క్రీస్తుకు వలె, క్రీస్తు కూడా కుమారుడై ఉండి దాసత్వం చేశాడు, దాసుని రూపం ధరించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తండ్రి అయిన దేవునికి ఒక దాసుని వలె తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ప్రయాసపడ్డాడు. ఇదన నువ్వెవరైనా ఏ ఆఫీసులో పనిచేస్తున్నా, ఏ కంపెనీలో పనిచేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నీ పైన ఉన్న వారికి నువ్వు ఇవ్వాల్సిన గౌరవము, ఘనత ఆపాదించు, తప్పులేదు. దేవుడిని దీవిస్తాడు. చివరిదిగా యజమానులారా. చివరిది ఎవరండి? ఒకవేళ నువ్వు దేవుడు నిన్ను యజమానిగా చేస్తే, దేవుడు నీకు అధికారం ఇచ్చి నీ కిందనే ఒక 100 మంది పనిచేస్తూ ఉంటే, నీ ఇంటికి నువ్వు పెద్ద యజమానుడిగా ఉండి నీకు గొప్ప ధనము, ధాన్యము, వెండి, బంగారము సమృద్ధంగా దేవుడు నీకు ఇస్తే, నీ యాజమాన్యాన్ని నీ గర్వానికి వాడుకోవద్దు. చూడండి, యజమానులారా అన్నమాట 9వ వచనంలో ఉంది. యజమానులారా, మీకును వారికిని యజమానుడు వాడు పరలోకమందు ఉన్నాడు. ఎక్కడుంది? ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, నేను యజమానుని, ఐఎమ్ ప్రొపరైటర్, ఏదో అంటారు కదా, ఏదో జనరల్ మేనేజర్, సిఇఓ, ఏ అంటుంటారు. నన్ను మించినోడు కంపెనీలో లేడు, నన్ను మించినోడు, నేను నా ఇంటికి యజమానుని చెప్పి గర్వించిన అవసరం లేదు. దేవుడు వచ్చి నీకు ఇవ్వకపోతే నీకు అది రాలేదు.
పిలాతు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభుతో సిలువకు వెళ్ళక ముందు తీర్పు తీరుస్తూ ఉంటాడంటే, నేను గవర్నర్ని, నేను అనుకుంటే నీ శిక్ష తప్పిస్తా, నేను అనుకుంటే నిన్ను సిలువకు అప్పగిస్తానంటే తండ్రి యేసయ్య అన్నాడు, పరలోకం నుంచి నీకు అధికారం ఇవ్వబడి ఉండకపోతే నీకు ఏ అధికారం నా మీద లేదు అన్నాడు. నీకు అనుగ్రహించబడింది అధికారం, అంతేత నువ్వు మాట్లాడుతున్నావు. ఆ అధికారం ఏంటంటే నా తండ్రి నీకు ఇచ్చాడు. ఆ అధికారం నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఇచ్చాడు నీకు, అని ఇవ్వకుండా నీకు రాలేదు. ఇదనన్నా నీ పైన ఎవరైనా అధికారిగా ఉంటే దేవుడే పెట్టాడు, ఆ అధికారిని దేవుడే నీకు మీరు పెట్టాడు. ఇక్కడ సంఘానికి నేను పాస్టర్గా ఉన్నానంటే దేవుడు పెడితేనే ఇక్కడ ఉన్నా, నన్ను ఎవరు ఇక్కడ అద్దెకు పెట్టుకోలే. మా చర్చికి వచ్చి మాకు పంతులుగా ఉండండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. మేము వచ్చాము, మీరు వచ్చారు, మనం అందరం ఒకరికొకరు సహకరించుకుంటుంటున్నాం. అంత మాత్రం నేను యజమాని కాదు, కానీ కాపరినే, ప్రధాన కాపరి అక్కడ ఉన్నాడు. నేను ఆయన మాట వినాలి, నువ్వు నా మాట వినాలి. హల్లెలూయా. నీ భార్య నీ మాట వినాలి, నీ భర్త నిన్ను ప్రేమించాలి, నీ పిల్లలు నీకు లోబడి ఉండాలి, నిన్ను సన్మానించాలి. ఇది ధర్మమే. ఏమనుందండి యజమానులకు? మీకును వారికిని, అంటే మీరు దాసులుగా ఉన్నారు, వారు యజమానులుగా ఉన్నారు. అయితే నీకు వాడికి ఒకడు ఉన్నాడు యజమానుడు, వాడు పరలోకంలో ఉన్నాడు, ఆయనకు పక్షపాతం లేదు. ఏమండి? పరలోకంలో ఉన్న యజమానుడికి, సృష్టికర్త అయిన దేవునికి పక్షపాతం లేదు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడు, అందుకే సమానమైన న్యాయం చేస్తాడు, సమానంగా ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించి అన్ని జాతుల వారి కోసం మరణించాడు. ఆయనకు ఒకరు తక్కువ కాదు, ఒకరికి ఎక్కువ కాదు. యజమానులారా, మీకును వారికి యజమానుడు పరలోకమందు ఉన్నాడనియు, ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించడమా అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. స్ట్రైక్ చేయొద్దు, సమ్మె చేయొద్దు. వారి మాట వినండి. యజమానులకు లోబడి ఉండటం దేవుని చిత్తం. వాళ్ళు యజమాని తప్పు చేస్తే ఆ పైన ఉన్నాడు వాడిని శిక్షిస్తాడు, వాడిని తీసేస్తాడు. నా సేవలో కానీ, మీరు ఇస్తున్న సహకారంలో కానీ, మీ కుటుంబాలలో, మీ పిల్లల విషయంలో, మీ భర్తల విషయంలో, మీ భార్యల విషయంలో, సంఘంలో ఉండే పెద్దలు, పరిచారకులు ఏ స్థాయిలో ఉన్నా, ఎవరెవరు ఏ పరిచయం చేస్తున్నా, మనందరికీ యజమానుడు ప్రభువే ఉన్నాడు. స్త్రీలరా, పురుషులరా, పిల్లలరా, తండ్రులరా, దాసులారా, యజమానులారా, 6 వర్గాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ వర్గంలో ఉన్నావో గమనించుకో. ఏ స్థాయిలో నువ్వు ఉన్నావో, నీ పరిమితి ఏంటో, నీ హద్దు ఏంటో, హద్దులో ఉండి ప్రభును చెబుద్దామా? ప్రభును సాయించనుగాక. ఆమెన్. హల్లెలూయా. మహా గొప్ప దేవా మా యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు సంఘములో ఉండేటువంటి 6 వర్గాల వారితో మీరు మాట్లాడారయ్యా. మేము ఎవరెవరు ఏ వర్గములలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, మేము ఎలా ప్రవర్తించాలో, ఏది ధర్మమో, ఏ విధంగా మేము సంతోషపెట్టాలో, మీ పోలికగా మేము ఎలా ఎదగాలో మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి ఒక నేర్పించండి అయ్యా. ఆత్మీయ బోధ మీరు నేర్పించారు అయ్యా. ఒకవేళ ఇది అయిష్టంగా ఉండొచ్చు, ఈ యొక్క బోధన మేము సహించని స్థితిలో మేము ఉన్నామేమో అయ్యా. మమ్మల్ని మీరు అంగీకరించండి. మేము మంచి భర్తల వలె, మంచి భార్యల వలె, మంచి సేవకుల వలె, లేక మంచి కుమారుల వలె, కుమార్తెల వలె అయ్యా, దాసులమైనా యజమానులమైనా మీ క్రమంలో మమ్మల్ని ఉంచండి. మీ నామ ఘనత నిమిత్తమే ప్రయాసపడి మాకు నేర్పించండి. పరిచారకులు బలను సిద్ధపరుస్తున్నారయ్యా. ఆ రొట్టెను శరీరముగాను, ఆ పాత్ర రక్తంగాను అభిషేకించుకోండి. మతాచారములాగా మత ప్రసాదం కోసం కాదు, కానీ మీ చిత్తం నెరవేర్చే వరకు ఉంటూ సహాయం చేయండి. మమ్మల్ని దీవించి మా గురాలకు పంపించండి. ఈ వారమంతా ఉన్న ప్రజలకు సిద్ధపరచండి. 19-20 తారీఖుల్లో మా సభలు ఉన్నాయి. మా యొక్క సాంవత్సరిక వార్షికోత్సవ కృతజ్ఞత అర్పణల పండుగ ఉంది. దైవజనులను సిద్ధపరచండి. సహకరిస్తున్న వారిని దీవించండి. మా యవన కుమారుని అనుకుపోతున్న దర్శించండి. భర్తలను, భార్యలను, సంతానాలను దీవించండి. ఉద్యోగాలు, వ్యాపారాలను దర్శించండి. ప్రతి నష్టం నుంచి కష్టం తప్పించండి. రోగులను స్వస్థపరచండి, దీవించి పంపించండి. బలలో యోగ్యంగా చేయవేటుకు, మా అర్పణలు అర్పించటకు సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంఘ ఆరాధనలో సహవాసంలో ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవులు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.
యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.